విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేయొద్దని విశాఖ ఎంపీ శ్రీ భరత్కు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబుకు పశ్చిమ టీడీపీ కార్యాలయం వద్ద వినతి పత్రం అందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి. ఈ సందర్భంగా జగ్గు నాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నదని, అప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేస్తే ఇక్కడ ప్రజలు 2 గంటల ప్రయాణం చేయాలని, విశాఖ నడి ఒడ్డున ఉన్న ఎయిర్పోర్టుని మూసివేయొద్దని, ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్టుని కొనసాగించాలని, ప్రజల అవసరార్థం ఎయిర్పోర్టుని కొనసాగించాలని డిమాండ్ చేశారు. చదువుతాను. ఎం జగ్గునాయుడు, సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి. వైజాగ్ ఎయిర్పోర్ట్ విషయం ఈరోజు విశాఖ పార్లమెంటు సభ్యులు భరత్ గారిని, విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారిని కలిసి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం వినతి పత్రాలు సమర్పించింది. వైజాగ్ ఎయిర్పోర్టు ఇక్కడి నుంచి తొలగించి భోగాపురం ఎయిర్పోర్టుకి మొత్తం తరలించడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. విశాఖ ప్రజానీకం భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్లాలని చెప్పినట్టే 2 గంటలు అదనపు సమయం ప్రయాణం చేయాల్సి వస్తుంది. 4 నుంచి 5 వేల రూపాయలు అదనంగా ఛార్జీలు భరించాల్సి వస్తుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విశాఖపట్నంగా మిగిలిపోతుంది. ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేటప్పుడు ముంబై వంటి నగరాలకి ఆధునిక వైద్యం కోసం ఎయిర్లిఫ్ట్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఈ మధ్యకాలంలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ఎయిర్పోర్ట్ మూతపడితే వేలాది మంది రవాణా కార్మికులు, పర్యాటక రంగం, దీంతో పాటు సేవా రంగాలు ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి రీత్యా, ప్రజల అవసరాల రీత్యా వైజాగ్ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించడం కోసం, భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా దాన్ని ప్రారంభించడం కోసం విశాఖపట్నం ఎంపీ భరత్ గారు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని మోడీ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పిస్తారా లేకపోతే ఒత్తిడి చేస్తారా, ఏదో ఒకటి చేసి మొత్తం మీద వైజాగ్ ఎయిర్పోర్ట్ మూతపడకుండా ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా కొనసాగించడం కోసం చర్యలు చేపట్టమని చెప్పని మేము కోరడమైంది. మీరు ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రజల పక్షాన్ని నిలవాలి. ప్రజలు లేని కష్టాలు తేవద్దు, ఉన్న కష్టాలు తీర్చాలి. ఈ ఎయిర్పోర్ట్ మూతపడి భోగాపురం వెళ్లాలని చెప్పంటే కొత్త కష్టాలు తీసుకొచ్చే వాళ్ళు అవుతారు, కొత్త భారాలు తీసిన వాళ్ళు అవుతారు. ఆ పరిస్థితి కల్పించొద్దని చెప్పని మేము చెప్పాం. కాబట్టి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు విశాఖపట్నం ప్రజానీకం సంబంధించినటువంటి 25 లక్షల మంది ప్రజానీకం పక్షాన ఉంటారా, లేదంటే మాకు ప్రధాని చెప్పారు లేదా ముఖ్యమంత్రి చెప్పారని చెప్పని జీఎంఆర్ ప్రైవేట్ సంస్థ పక్షాన ఉంటారో ఆచరణలో తేలుతుంది. మేము నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజానీకం పక్షాన్ని మీరు నిలవాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ ని ఇక్కడ కాపాడాలని చెప్పినది మేము ప్రజల తరఫున మీరు విన్నవించుకున్నాం. ఆ విధంగా ప్రజల పక్షాన్ని మీరు నిలిచి హీరోలుగా మిగలాలని చెప్పని మేము కోరుతున్నాం. అలా కాకుండా జీఎంఆర్ పక్షాన్ని నిలిస్తే ఎయిర్పోర్టు తరలించకపోతే ఖచ్చితంగా మీరు జీరోలు అవుతారని చెప్పని మీతో చెప్పదలుచుకున్నాం.